మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన నిర్మాత ఎంఎస్ రాజుగారి కుమారుడైన సుమంత్ అశ్విన్. తూనీగా తూనీగా చిత్రం ద్వారా తండ్రి దర్శకత్వంలోనే కథానాయకుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రతిభావంతుడైన నూతన కథానాయకుడిగా ప్రశంసలు పొందాడు. ఇప్పుడు అంతకుముందు ఆ తరువాత చిత్రం ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు సుమంత్ అశ్విన్. ఈ చిత్రం ద్వారా మరెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం. తెలుగు సినిమాలో తెలుగమ్మాయిని కథానాయికగా ఎంపిక చేస్తే దర్శకుణ్ణి అందరూ అభినందించే ఈ విచిత్రమైన కాలంలో అంతకుముందు ఆ తరువాత చిత్రంలో అచ్చమైన తెలుగమ్మాయి ఈషా తళుక్కున మెరవబోతోంది. మల్లారెడ్డి కాలేజీలో ఎంబీఏ చేసి ఆ తరువాత కొంతకాలం మోడలింగులోనూ మీడియాలోనూ పనిచేసిన ఈషాకి ఈ చిత్రమే తొలి చిత్రం. అర్థవంతమైన పూర్తి నిడివి ఉన్న కథానాయిక పాత్రని ఎంతో ఆత్మవిశ్వాసంతో, శ్రద్ధతో కష్టపడి పోషించిన ఈ తెలుగమ్మాయికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం. మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా లాంటి సంచలన చిత్రం చేసిన మధుబాల జెంటిల్మ్యాన్, అల్లరి ప్రియుడు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యారు. ఆ తరువాత వివాహం అయ్యి సినీ రంగానికి దూరమైన మధుబాల దాదాపు 10 ఏళ్ల తరువాత అంతకుముందు ఆ తరువాత చిత్రంలో ఓ అరుదైన పాత్ర ద్వారా అడుగిడబోతున్నారు. అలా మొదలైంది చిత్రంలో ఆధునిక మహిళగా, తల్లిగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న రోహిణి ఈ చిత్రంలో ధరించిన పాత్రలాంటిది ఇంతవరకు చేయలేదు. సున్నితమైన హావభావాలను అవలేలగా హృదయానికి హత్తుకునేలా నటించే రోహిణి నిజమైన నటనా పటిమకి ఈ చిత్రం తార్కాణం. అల్లరి, అనసూయ, నచ్చావులే, అవును వంటి కొత్త తరహా చిత్రాలకు దర్శకత్వం వహించిన రవిబాబు ప్రధానంగా హాస్యం, విలన్ పాత్రలు ధరించినా ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో కనబడతారు. విలక్షణ నటుడు, నట విరాట్ రావు గోపాలరావు గారు కుమారుడైన రావు రమేష్ అనతి కాలంలోనే తనకంటూ నటుడిగా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తనదైన నటనా శైలి, ఉచ్చారణతో ప్రేక్షకులను మెప్పించే రావు రమేష్ అంతకుముందు పాత్రల కంటే పూర్తి వేరుగా ఉంటుంది ఈ సినిమాలోని హీరో తండ్రి పాత్ర. ఆయన కెరీర్లోనే ఈ పాత్ర ఒక మరపురాని పాత్ర అవుతుంది.